అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3లో వచ్చేసి న్యూ రూల్ నెంబర్స్ 95 వరకు అంటే రియలైజేషన్ ఆఫ్ పోస్టేజ్ బిఫోర్ డెలివరీ వరకు చదువుకున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి రూల్ నెంబర్ 96 వచ్చేసి రిసిప్ట్స్ ఆఫ్ అడ్రసెస్ ఫర్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ డెలివర్డ్. రిసిప్ట్స్ ఆఫ్ అడ్రసెస్ ఫర్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ డెలివర్డ్ అంటే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు లేదా పార్సల్స్ కావచ్చు, అంటే రిజిస్టర్లు వచ్చేవాటి అంటే ఆర్డినరీలు కాకుండా రిజిస్టర్లు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డెలివర్ చేసేటప్పుడు ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి అడ్రసెస్ నుంచి రిసిప్ట్స్ తీసుకోవాలి. రిసిప్ట్స్ అంటే ఏం లేదండి, ఒక డెలివరీ స్లిప్లో సంతకం కానీ, ఒక డెలివరీ స్లిప్ లేని పక్షంలో ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ బుక్లు ఉండే కదా, ఆ పోస్ట్ మ్యాన్ బుక్లో కానీ సంతకం ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ రిసిప్ట్స్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. న్యూ రూల్ నెంబర్ వచ్చేసి 96, ఓల్డ్ రూల్ నెంబర్ వచ్చేసి 117, రిసిప్ట్స్ ఆఫ్ అడ్రసెస్ ఫర్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ డెలివర్డ్. ఓకేనా, పాయింట్లోకి వెళ్ళిపోదామండి. సో ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే సబ్ పాయింట్ 1 96లో పోస్ట్ మ్యాన్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ దట్ రిసిప్ట్స్ అండ్ అక్నాలజ్మెంట్స్ ఫర్ రిజిస్టర్డ్ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ది లెటర్ అండ్ పార్సల్ మెయిల్స్ డెలివర్డ్ ఆర్ ఇన్ ఎవ్రీ కేస్ సైన్డ్ బై ది అడ్రస్సీ ఆర్ సమ్ పర్సన్ ఆథరైజ్డ్ టు రిసీవ్ సచ్ ఆర్టికల్స్ ఆన్ హిస్ బిహాఫ్. ఎప్పుడైనా ఒక పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, ఒక ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఒక లెటర్లకు సంబంధించింది కావచ్చు లేదా పార్సల్లకు సంబంధించింది కావచ్చు, ఈ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనేవి ఒక అడ్రస్కి డెలివర్ చేసేటప్పుడు ఒక రిసిప్ట్స్ అంటే డెలివరీ స్లిప్ మీద లేదా పోస్ట్ మ్యాన్ బుక్లో కానీ లేదా దానికి సంబంధించిన అక్నాలజ్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక అటువంటి పరిస్థితుల్లో అక్నాలజ్మెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్నాలజ్మెంట్ మీద లేదా రిజిస్టర్డ్ ప్రతిదానికి రిసిప్ట్స్ అండ్ అక్నాలజ్మెంట్ రెండింటిపైన కూడా ఖచ్చితంగా ఆ అడ్రస్తో సంతకం చేయించుకోవాలి. ఆ అడ్రస్సీ లేదా ఆ అడ్రస్సీ తరపున ఏజెంట్స్ కానీ ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా సంతకం చేయించుకోవాలి. ఆ సంతకం చేయించుకున్న తర్వాతనే మనం ఆర్టికల్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తున్నారు. ఓకేనా, దే షుడ్ రిక్వైర్ ద అడ్రస్సీస్ ఆర్ దేర్ ఏజెంట్స్ టు సైన్ ద రిసిప్ట్స్ అండ్ అక్నాలజ్మెంట్స్ ఇఫ్ ఎనీ అండ్ రిటర్న్ ద సైన్డ్ డాక్యుమెంట్స్ టు దెమ్ బిఫోర్ డెలివరీ. ఈ ఆర్టికల్స్ మనం డెలివరీ చేసే ముందు వాళ్ళు సంతకం చేసిన తర్వాత మనం తీసుకొని ఆ రిసిప్ట్స్ అండ్ అక్నాలజ్మెంట్స్ తీసుకొని అప్పుడు మనం ఆర్టికల్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అంటే పోస్ట్ మ్యాన్ ఇవ్వాలి. అండ్ ఆర్టికల్ షుడ్ నాట్ బి లెఫ్ట్ విత్ ద అడ్రస్సీ ఆర్ హిజ్ ఏజెంట్ అంటిల్ ద రిసిప్ట్ హ్యాస్ బీన్ డ్యూలీ సైన్డ్ అండ్ రిటర్న్డ్. ఎప్పుడైతే ఒక ఆ అడ్రస్సీ దగ్గర మనం రిసిప్ట్స్ కానీ అక్నాలజ్మెంట్ సంతకం చేయించుకోకుండా ఆ ఆర్టికల్స్ ఆ అడ్రస్సీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. నో రిసిప్ట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది అడ్రస్సీస్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పార్సల్స్ అయితే కనుక ఎటువంటి సిగ్నేచర్స్ కానీ రిసిప్ట్స్ కానీ అడ్రస్సీస్ నుంచి అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చూడండి, నోట్ ఇచ్చారు ఇక్కడ ఒకటి. నోట్ ఏంటంటే ఆర్టికల్స్ అడ్రస్డ్ టు ఏబి కేర్ ఆఫ్ సిడి షుడ్ వెన్ ఎవర్ పాసిబుల్ బీ డెలివర్డ్ టు ఏబి. ఇదేం లేదండి, డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. సో ఒక సమ్ ఏ పర్సన్ ఆర్ బి పర్సన్ ఉన్నారు, వాళ్ళు కేర్ ఆఫ్ సమ్ సి పర్సన్ కేర్ ఆఫ్ సమ్ డి పర్సన్ అని పెట్టారంటే మ్యాక్సిమం మనం ఎప్పుడైనా అటువంటి ఆర్టికల్స్ వచ్చేసి కస్టమర్ అడ్రస్కి ఏబిలకే ఫస్ట్ ప్రిఫర్ చేయాలి. ఒకవేళ వాళ్ళు లేని పక్షంలో కేర్ ఆఫ్ అని ఎవరికైతే రాశారో వాళ్ళకు ఇవ్వాలి అని చెప్తున్నారు. అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ సబ్ పాయింట్ సెకండ్ వచ్చేసి సో వెన్ ఏ మొబిలైజేషన్ ఆర్ రిజర్విస్ట్ కవర్ ఈజ్ డెలివర్డ్. మొబిలైజేషన్ అంటే సమీకరించడం అంటారు కదా, ఆ మొబిలైజేషన్ కవర్లు కానీ లేదా రిజర్విస్ట్ అంటే జనరల్గా మిలిటరీ రిజర్వ్ ఫోర్సెస్ అంటారు కదా, వాటికి సంబంధించినటువంటి ఎటువంటి కవర్లు డెలివర్ చేసినప్పుడు ద సిగ్నేచర్ ఆర్ మార్క్ ఆఫ్ ది అడ్రస్సీ ఆన్ ది రిసిప్ట్ షుడ్ బి అటెస్టెడ్ బై ది సిగ్నేచర్ ఆఫ్ ది విలేజ్ హెడ్ మ్యాన్ ఆర్ విలేజ్ అకౌంటెంట్, స్కూల్ మాస్టర్ ఆర్ ఎనీ రెస్పెక్టబుల్ విట్నెస్ టు నోన్ టు ది పోస్ట్ మ్యాన్. సో ఇటువంటి మొబిలైజేషన్ ఆర్ రిజర్విస్ట్ కవర్స్ అనేవి వచ్చినప్పుడు ఆ అడ్రస్సీ సిగ్నేచర్ చేసిన తర్వాత లేదా మార్క్ థంబ్ ఇంప్రెషన్ కానీ ఏదైనా సీల్ కానీ మార్క్ కానీ వేసిన తర్వాత ఆ రిసిప్ట్ అనేది ఎవరితో అటెస్టేషన్ చేయించాలంటే ఒక విలేజ్ హెడ్ మ్యాన్ కానీ విలేజ్ అకౌంటెంట్ కానీ స్కూల్ మాస్టర్ కానీ లేదా ఎనీ రెస్పెక్టబుల్ విట్నెస్, పోస్ట్ మ్యాన్కి ఎవరైతే తెలుసో వాళ్ళతో ఖచ్చితంగా సిగ్నేచర్ చేయించుకోవాలి విట్నెస్గా అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ సబ్ రూల్ 3 ఏంటంటే ఇఫ్ ద అడ్రస్సీ రిఫ్యూజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది చాలా ఎగ్జామ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. నేను అందుకే రెడ్ మార్క్లో ఇక్కడ టిక్ మార్క్ పెడుతున్నానండి. ఇఫ్ ద అడ్రస్సీ రిఫ్యూజెస్, చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద అడ్రస్సీ రిఫ్యూజెస్ టు సైన్ అన్ అక్నాలజ్మెంట్ బట్ merely signs the receipt, the article should be delivered and a remark regarding the
రిగార్డింగ్ ద రిఫ్యూజల్ షుడ్ బి రిటర్న్ అన్ ది అక్నాలజ్మెంట్. ఒకవేళ ఒక రిజిస్టర్ పోస్ట్ అనేది వచ్చినప్పుడు ఆ అడ్రస్ రిజిస్టర్ పోస్ట్ తీసుకుంటాను, అక్నాలజ్మెంట్ నేను రిఫ్యూజ్ చేస్తాను అని చెప్పినప్పుడు ఆర్టికల్ డెలివర్ చేయాలా వద్దా అంటే ఆర్టికల్ మాత్రం డెలివర్ చేయాలి. ఎందుకంటే డెలివరీ స్లిప్లో కానీ సంతకం చేసినట్టయితే, ఆ రిసిప్ట్ కానీ ఇచ్చినట్టయితే, రిసిప్ట్ మీద సంతకం చేసినట్టయితే, రిసిప్ట్ అంటే ఏంటి, జనరల్ పోస్ట్ మ్యాన్ బుక్ ఆర్ డెలివరీ స్లిప్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆ కస్టమర్ అడ్రస్ అక్నాలజ్మెంట్ నాకొద్దు, రిజిస్టర్ పోస్ట్ మాత్రం తీసుకుంటున్నప్పుడు రిజిస్టర్ పోస్ట్ ఇచ్చి, అదే డెలివరీ స్లిప్ మీద లేదా రిసిప్ట్ తీసుకుని అతని దగ్గర సంతకం చేసుకొని రిసిప్ట్ రిజిస్టర్ పోస్ట్ డెలివర్ చేసి అక్నాలజ్మెంట్ మీద మాత్రము ఏం రిమార్క్ రాయాలంటే కన్నా, ఏ రిమార్క్ రిగార్డింగ్ ద రిఫ్యూజల్ షుడ్ బి రిటర్న్ అన్ ద అక్నాలజ్మెంట్. అక్నాలజ్మెంట్ మీద ఏం రాయాలంట, ఈ అడ్రస్ రిఫ్యూజ్ చేసినాడు అక్నాలజ్మెంట్ను అనేది పోస్ట్ మ్యాన్ క్లియర్గా రాయాలి అని చెప్తున్నారు. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టిన అక్నాలజ్మెంట్ అడ్రస్ రిఫ్యూజ్ చేసినట్టయితే రిజిస్టర్ మాత్రం డెలివర్ చేయొచ్చు, అతను సంతకం చేస్తే డెలివరీ స్లిప్లో రిసిప్ట్స్ ఇచ్చినట్టయితే. మనం అక్నాలజ్మెంట్ మీద మాత్రం రిఫ్యూజ్డ్, ఆ అక్నాలజ్మెంట్ను అడ్రస్ రిఫ్యూజ్ చేశాడని మాత్రం రిమార్క్ నోట్ చేయాలి పోస్ట్ మ్యాన్ అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా ఇస్తారంటే ఎగ్జామ్లో ఒక అడ్రస్ వచ్చేసి ఒక రిజిస్టర్ పోస్ట్ను అక్నాలజ్మెంట్ రిఫ్యూజ్ చేసినట్టయితే కనుక ఆ ఆర్టికల్ అనేది రిజిస్టర్ పోస్ట్ అనేది రిటర్న్ చేయాలా, ఇవ్వాలనా వద్దా అని అడగడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, రిజిస్టర్డ్ ఆర్టికల్ అనేది డెలివర్ చేయాలి, బట్ అక్నాలజ్మెంట్ మీద మాత్రము రిఫ్యూజ్ చేసినట్టు, అక్నాలజ్మెంట్ను రిఫ్యూజ్ చేసినట్టు రిమార్క్ అనేది నోట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట అనేది. నెక్స్ట్ సబ్ రూల్ 4 వచ్చేసి ద పోస్ట్ మ్యాన్ షుడ్ సీ దట్ ద రిసిప్ట్స్ అండ్ అక్నాలజ్మెంట్ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ డెలివర్డ్ ఆర్ సైన్డ్ ఇన్ ఇంక్ విత్ బాల్ పెన్. ఎప్పుడైనా కానీ ఈ పోస్ట్ మ్యాన్ అనేవాళ్ళు ఈ రిసిప్ట్స్ అక్నాలజ్మెంట్ మీద సంతకం చేయించినప్పుడు ఇన్సూర్డ్ ఆర్టికల్స్కి సంబంధించిన వాటి మీద సైన్ ఇన్ ఇంక్ ఉన్న వాటితో మాత్రమే మనం సైన్ చేయించాలి. అంటే పెన్సిల్ కానీ ఇంకేదైనా వేరేటివి కానీ వద్దు అని చెప్తున్నారు. విత్ బాల్ పెన్, ఇంకులో ఉండాలి, విత్ బాల్ పెన్ మాత్రమే ఈ రిసిప్ట్స్ అక్నాలజ్మెంట్కి సిగ్నేచర్ అనేది తీసుకోవాలి అడ్రసెస్ నుంచి. దేనికి సంబంధించింది, ఇన్సూర్డ్ ఆర్టికల్స్కి సంబంధించినంత వరకు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్ రూల్ 5 ఏం చెప్తున్నారంటే, when delivery of order registered article is to be made by special procedure list. సో ఈ స్పెషల్ ప్రొసీజర్ లిస్ట్ అనేది జనరల్గా మనకు ఇంతకుముందు మనం ఆల్రెడీ పిఓ గైడ్ పాఠంలో చదువుకున్నాం. స్పెషల్ ప్రొసీజర్ ఆఫ్ లిస్ట్ అనేది RP57 ఫామ్ నెంబర్ వచ్చేసి స్పెషల్ ప్రొసీజర్ ఆఫ్ లిస్ట్ అంట. ఇది ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చినటువంటి ఎవరికైనా ఒక ఫర్మ్స్ కానీ కంపెనీస్ కానీ సంస్థలు ఇలాంటి వాటి ఉంటారా, వాళ్ళకి ఎక్కువ ఆర్టికల్స్ వచ్చినా వాళ్ళకి స్పెషల్ డెలివరీ స్లిప్ అనేది ప్రిపేర్ చేస్తారు కదా, ఇది అనమాట. సో ఈ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ సంబంధించి ఒక స్పెషల్ డెలివరీ స్లిప్ అనేది ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాత అప్పర్ కాపీ పైన, డూప్లికేట్ కాపీ పైన కింద 2 ప్రిపేర్ చేయాలి. సో అప్పర్ కాపీ మీద సంతకం చేయించుకున్న తర్వాత, అలాగే ఇంకేమైనా అక్నాలజ్మెంట్స్ కానీ ఇంకేమైనా రిసిప్ట్స్ సంతకాలు చేయించుకున్నవి కానీ తీసుకొని వాళ్ళ దగ్గర సంతకం చేయించుకున్న తర్వాత అవి మనం తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, అలాగే ఏమైనా పోస్టేజ్ డ్యూ కానీ ఎటువంటి డ్యూ అమౌంట్స్ ఏమైనా ఉంటాయినా అవి కలెక్ట్ చేసుకొని మనం అడ్రస్ దగ్గర అప్పుడు మనం ఏం చేయాలి, ఈ కింద సెకండ్ కాపీ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ కాపీతో పాటు వాళ్ళకి వచ్చినటువంటి ఆర్టికల్స్ అనేవి ఆ అడ్రస్కి ఇవ్వాలి అని చెప్తున్నారు. ఓకేనా. చూడండి, ద లోయర్ కాపీ ఆఫ్ ద లిస్ట్ అలాంగ్ విత్ ద ఆర్టికల్స్ షుడ్ దెన్ బి డెలివర్డ్ టు ది అడ్రస్సీ ఆఫ్టర్ రికవరింగ్ ఫ్రమ్ హిమ్ ద అమౌంట్స్ డ్యూ. సో అమౌంట్స్ డ్యూ కానీ ఏదైనా సంతకాలు అన్నీ మనం తీసుకున్న తర్వాతనే ఆ కింద లోయర్ కాపీ అండ్ తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ఆర్టికల్స్ అనేవి ఆ అడ్రస్కి మనం ఇవ్వాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, బిఫోర్ మేకింగ్ ఓవర్ ది రిసిప్టెడ్ కాపీ ఆఫ్ ద లిస్ట్ టు ది రిజిస్ట్రేషన్ ఆర్ పార్సల్ అసిస్టెంట్ యాజ్ ద కేస్ మే బీ, the postman should himself sign in token that the articles entered therein have already been duly delivered by him. తర్వాత ఈ రిసిప్టెడ్ కాపీ ఏదైతే ఉంటుందో ఆ సాయంత్రానికి మనం రిటర్న్ చేసేటప్పుడు ఒక రిజిస్ట్రేషన్ అసిస్టెంట్ కానీ లేదా పార్సల్ అసిస్టెంట్ కానీ, పార్సల్స్ వస్తే పార్సల్ అసిస్టెంట్, రిజిస్టర్లు వస్తే రిజిస్ట్రేషన్ అసిస్టెంట్కు ఏవైతే మనం రిటర్న్ చేస్తామో ఆ రిసిప్ట్స్ అంటే డెలివరీ స్లిప్ అనుకోండి, ఆ రిటర్న్ చేసేటప్పుడు మనం ఒక పోస్ట్ మ్యాన్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఆల్రెడీ ఆర్టికల్స్ డెలివర్ చేసినట్టు అతను సంతకం కూడా కింద చేయాల్సి ఉంటుంది. తర్వాత కరెక్ట్గా డెలివర్ అయిందా లేదని మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇన్ ద రేర్ ఈవెంట్ ఆఫ్ హిస్ రిటర్నింగ్ వన్ ఆఫ్ ది ఆర్టికల్స్ యాజ్ అన్డెలివరబుల్ ఆర్ టు బి రీడైరెక్టెడ్, ద పోస్ట్ మ్యాన్ షుడ్ నోట్ ది ఫ్యాక్ట్ ఇన్ ద రిమార్క్స్ కాలమ్ ఆఫ్ ది లిస్ట్ అగేన్స్ట్ ద ఎంట్రీ ఆఫ్ ది ఆర్టికల్. ఒకవేళ ఏదైనా ఆర్టికల్స్ అన్డెలివరబుల్ అయినట్టు కానీ లేదా రీడైరెక్ట్ అయినట్టు కానీ ఉన్నట్టయితే ఆ స్లిప్లో ఏదైతే ఆ రిసిప్ట్స్లో ఉందో ఆ ఆర్టికల్ నెంబర్ ఎదురుగా ఖచ్చితంగా ఏ రిమార్క్ అయితే ఉందో దాని మీద ఆ రిమార్క్ అనేది, అంటే ఏ రిమార్క్తో రిటర్న్ తెచ్చారో ఆ రిమార్క్ అనేది ఆ స్లిప్లో ఎంటర్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి, ఆల్ రిసిప్ట్స్ అండ్ అక్నాలజ్మెంట్స్
మస్ట్ బి మేడ్ ఓవర్ టు ది రెస్పాన్సిబుల్ అసిస్టెంట్ కన్సర్న్డ్ ఆన్ ది రిటర్న్ ఆఫ్ ది పోస్ట్ మ్యాన్ టు ది పోస్ట్ ఆఫీస్. ఐ మీన్ అతని బీట్లో డెలివరీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ రిసిప్ట్స్ అక్నాలెడ్జ్మెంట్ సాయంత్రం పోస్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ కన్సర్న్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో ఆ అసిస్టెంట్కి అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి, రిటర్న్ చేయాలి అని చెప్తున్నారు. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ రిసిప్ట్స్ ఫర్ పార్సల్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ ఆన్ విచ్ పోస్టేజ్ ఆర్ కస్టమ్స్ డ్యూటీ విత్ ద రిలేటివ్ పోస్టల్ ఫీస్ ఆర్ రీడైరెక్షన్ ఫీస్ హ్యాస్ బీన్ రిలీజ్, ద పోస్ట్మెన్ షుడ్ ఫస్ట్ టేక్ దెమ్ టు ది ట్రెజరర్ అండ్ మేక్ ఓవర్ టు హిమ్ ద మనీ రిలీజ్డ్ ఆన్ దీస్ అకౌంట్స్. బట్ ఏదైతే ఒకవేళ ఆ పోస్టల్ ఆర్టికల్స్ నుంచి ఏదైనా ఒక వీపీపీ కావచ్చు, కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, ఏదైనా పోస్టేజ్ డ్యూటీ కావచ్చు, ఇటువంటి ఏమైనా అమౌంట్ మనం రికవరీ చేసినట్టయితే ఆ అమౌంట్ అనేది ఫస్ట్ వచ్చేసి ట్రెజరీకి దగ్గరికి వెళ్ళి ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. ద ట్రెజరర్ విల్ అక్నాలెడ్జ్ ద రిసిప్ట్ ఆఫ్ ది అమౌంట్స్ ఇన్ ద పోస్ట్మెన్స్ బుక్స్ అండ్ రిటర్న్ ద రిసిప్ట్స్ టు ది పోస్ట్మెన్. పోస్ట్మెన్స్ బుక్స్లో అతను ట్రెజరర్ అక్నాలెడ్జ్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్స్ అనేది మళ్ళీ పోస్ట్మెన్కి ఇచ్చేస్తారు ట్రెజరర్. హూ విల్ దెన్ హ్యాండ్ ఓవర్ ది రిసిప్ట్స్. అటువంటి రిసిప్ట్స్ అన్నీ మళ్ళీ ఏం చేస్తారు, ఆ డెలివరీ స్లిప్లు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆ రిసిప్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ట్రెజరర్ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత అంటే ట్రెజరర్ దగ్గర సంతకం చేయించుకున్న తర్వాత వాళ్ళ క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి వెంటనే అటు నుంచి రిసిప్ట్స్ వచ్చి వితౌట్ డిలే టు ది పార్సల్ అసిస్టెంట్, డిలే చేయకుండా ఆ రిసిప్ట్స్ అన్నీ కూడా పార్సల్ అసిస్టెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్తున్నారు. ఇఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ట్రెజరర్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ది పార్సల్ అసిస్టెంట్స్, ఒకవేళ ఆ ట్రెజరర్ డ్యూటీ కూడా పార్సల్ అసిస్టెంట్స్ చేస్తున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, అట్లాంటి అమౌంట్ కానీ పోస్టేజ్ కానీ ఇలాంటివి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని క్వశ్చన్స్ అడుగుతున్నట్టు. సో ట్రెజరర్కి హ్యాండ్ ఓవర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత ట్రెజరర్కి ఇచ్చిన తర్వాత ఆ రిసిప్ట్స్ అక్నాలెడ్జ్మెంట్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి పార్సల్ అసిస్టెంట్కి ఇవ్వాలి అని చెప్తున్నారు పార్సల్స్ విషయంలో. ఒకవేళ రిజిస్టర్ విషయంలో అయితే రిజిస్ట్రేషన్ అసిస్టెంట్. ఇఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ది ట్రెజరర్, ఒకవేళ ఈ ట్రెజరర్ డ్యూటీస్ కూడా పార్సల్ అసిస్టెంట్స్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు ఏం చేయాలంటే ఈ పోస్టేజ్ అండ్ అదర్ ఛార్జెస్ రిలేటెడ్ అండ్ పార్సల్స్, ఈ అమౌంట్ పార్సల్స్ పైన వచ్చినటువంటి పోస్టేజ్ కావచ్చు ఇంకేదైనా ఛార్జెస్ ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా ఈ పార్సల్ అసిస్టెంట్కే అమౌంట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్తున్నారు. ఓకేనా. తర్వాత ఒకవేళ డెలివరీ స్లిప్లు యూజ్ చేస్తున్నట్టయితే ఈ పోస్ట్మెన్ బుక్స్ కాకుండా డెలివరీ స్లిప్లు యూజ్ చేస్తుంటే నోట్లో ఇక్కడ అదే ఇచ్చిన ఉంటాయి. డెలివరీ స్లిప్లు కాకుండా పోస్ట్మెన్స్ బుక్ కాకుండా డెలివరీ స్లిప్లు ఎవరైతే యూజ్ చేస్తారో అప్పుడు ఆ ట్రెజరర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డెలివరీ స్లిప్లోనే అమౌంట్ను అక్నాలెడ్జ్ చేస్తారు. ఇంకా డెలివరీ స్లిప్ నుంచి ఆ పోస్ట్మెన్స్ బుక్ బదులుగా ఆ డెలివరీ స్లిప్లోనే ఈ ట్రెజరర్ అనేవాళ్ళు అమౌంట్ని అక్నాలెడ్జ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 97, డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రస్సెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే నేను 3 పాయింట్స్ ఏదైతే ఈ 97 కావచ్చు, 98 కావచ్చు, 99 కావచ్చు, ఇవి ఏదైతే ఉన్నాయో ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఈ 3 పైన 3 క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు దీని మీద మిస్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, రూల్ నెంబర్ వచ్చేసి 97. రూల్ నెంబర్ వచ్చేసి 97 ఏంటంటే డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రస్సెస్. డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రస్సెస్. సో ఇక్కడ న్యూ రూల్ నెంబర్లో వచ్చేసి 97 డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రస్సెస్. 98 వచ్చేసి ఇది కూడా ఇల్లిటరేట్ అడ్రస్సెసే. 98 కూడా ఇల్లిటరేట్ అడ్రస్సెసే, బట్ ఇది ఇన్సూర్డ్ ఆర్టికల్స్. వేరే 97 వచ్చేసి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ గురించి చెప్తే కన్నా 97 వచ్చేసి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు ఇల్లిటరేట్ అడ్రస్సెస్ అని గుర్తుపెట్టుకోండి. 98 వచ్చేసి ఇన్సూర్డ్ ఆర్టికల్స్ టు ఇల్లిటరేట్ అడ్రస్సెస్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 97, 98 రెండు కూడా ఓల్డ్ మాన్యువల్ అయితే, ఓల్డ్ బుక్లో అయితే కన్నా 118 రూల్లో ఉండేవి రెండు కూడా. బట్ న్యూ రూల్లోనే, న్యూ వాల్యూమ్లోనే 97, 98 రెండు రూల్స్గా ఇచ్చారనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా డెలివరీ చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి ఫ్రెండ్స్. సో 97 వచ్చేసి డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రసెస్. సో ఈ 97 అంటే రిజిస్టర్డ్ ఆర్టికల్ టు ఇల్లిటరేట్ అడ్రసెస్. ఇఫ్ ఏ రిజిస్టర్డ్ ఆర్టికల్ ఆఫ్ ది letter or parcel mail is delivered to an illiterate addressee, his seal or other mark should be taken on the receipt and acknowledgement, if any, and attested by the postman. ఒకవేళ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ వచ్చినట్టయితే కదా, లెటర్ కానీ, ఆర్ఎల్స్ కానీ, లేదా పార్సల్స్ కానీ ఇటువంటివి ఆ ఇల్లిటరేట్ అడ్రస్కి వచ్చినట్టయితే కానీ అవి ఏం చేయాలంటే కన్నా మనం ఒక రిసిప్ట్ పైన సంతకం చేయాలి. రిసిప్ట్ అంటే ఏముంది, అదే జనరల్గా పోస్ట్ మ్యాన్ బుక్ లేదా డెలివరీ స్లిప్ మీద సంతకం చేయించుకొని రిసిప్ట్స్ పైన సంతకం చేయించుకోవాలి. అలాగే ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ ఉన్నట్టయితే అక్నాలెడ్జ్మెంట్ మీద కూడా సంతకం చేయించుకోవాలి. జనరల్గా వాళ్ళ మార్క్ అంటే థంబ్ ఇంప్రెషన్ వేస్తారు, లేదా మార్క్ ఏదో మార్క్ అయినా కానీ వాళ్ళ సీల్ కావచ్చు, హిజ్ సీల్ ఆర్ అదర్ మార్క్ వాళ్ళు ఏదైతే వేస్తారో అది వేసిన తర్వాత అంటే తీసుకున్న తర్వాత ఈ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారంటే పోస్ట్ మ్యానే స్వయంగా అతనే
అతనే పోస్ట్ మ్యాన్ అటెస్టేషన్ చేయించి ఆ ఇల్లిటరేట్ అడ్రస్కి అనేది ఆర్టికల్స్ ఇవ్వచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 98 వచ్చేసి ఇన్సూర్డ్ ఆర్టికల్ ఇదే ఇల్లిటరేట్ అడ్రస్కి ఇచ్చినప్పుడు ఏం చేయాలి చూడండి. ఇఫ్ ద అడ్రస్సీ ఆఫ్ an ఇన్సూర్డ్ ఆర్టికల్ ఈజ్ ఇల్లిటరేట్, his thumb impression, seal or other mark should be obtained on the receipt and acknowledgement in the presence of a resident witness, in the presence of a resident witness who should be required to attest it with his signature. ఇందాక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ మెయిల్స్ కానీ పార్సల్స్ కానీ విషయంలో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇల్లిటరేట్ అడ్రస్కి ఇచ్చినప్పుడు పోస్ట్ మ్యానే సంతకం చేసి అటెస్టేషన్ చేసి ఇల్లిటరేట్ అడ్రస్కి ఇవ్వచ్చు. ఒకవేళ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ వచ్చినట్టయితే ఏం చేయాలంటేనే ఆ ఇల్లిటరేట్ పర్సన్ వేసినటువంటి థంబ్ ఇంప్రెషన్ కావచ్చు, సీల్ కావచ్చు, మార్క్ ఏదైనా కానీ ఒక రెసిడెంట్ విట్నెస్ తోటి, అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్కి తెలిసినటువంటి ఒక రెసిడెంట్ విట్నెస్ తోటి అతని మార్కుని కానీ సీల్ కానీ థంబ్ ఇంప్రెషన్ కానీ అటెస్టేషన్ చేయించాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది మర్చిపోవద్దు. ఓకేనా. ఇది ఇన్సూర్డ్ ఆర్టికల్ గురించి. ఓకేనా. ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. జనరల్గా ఇక్కడ న్యూ రూల్ వచ్చేసి 97, 98 చదువుకున్నాం కదా. ఓల్డ్ మాన్యువల్ అయితే 118 రెండు రూల్స్ కూడా 97, 98 రెండు కూడా 118 ఓల్డ్ మాన్యువల్లో ఉండేటివి. సో ఓల్డ్ మాన్యువల్ 119 వచ్చేసి డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు ది పర్దానేషన్ ఉమెన్, డెలివరీ టు ది పర్దానేషన్ ఉమెన్. ఇక్కడ PW అని రాశాను కదా ఫ్రెండ్స్, అంటే పర్దానేషన్ ఉమెన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఇదైతే రూల్ నెంబర్ 119 పర్దానేషన్ ఉమెన్ చెప్పలేదని అనుకోవద్దు. సో మీరు సపరేట్గా నోట్ చేసుకోండి. ఇక్కడ డెలివరీ టు ది డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ టు ది డెలివరీ ఆఫ్ రిజిస్టర్స్ టు ది పర్దానేషన్ ఉమెన్ అనేది మనం ఆల్రెడీ PO గైడ్ పార్ట్ 1లో క్లాజ్ నెంబర్ PO గైడ్ పార్ట్ 1లో క్లాజ్ నెంబర్ 39లో మనం చదువుకున్నాం. ఐ థింక్ వీడియో నెంబర్ 2 అనుకుంటా మన పోస్ట్ మ్యాన్ క్లాస్లో. ఆ వీడియోలో ఒకసారి చూడండి. క్లాజ్ నెంబర్ 39లో పర్దానేషన్ ఉమెన్కి ఏ విధంగా డెలివర్ చేయాలనేది ఉంటుంది. సో సేమ్ అదే కూడా ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఓల్డ్ మాన్యువల్ రూల్ వచ్చేసి 119 డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ టు ది పర్దానేషన్ ఉమెన్ అనేది. అది ఒక్కసారి రూల్ నెంబర్ 39 PO గైడ్ పార్ట్ 1లో క్లాజ్ నెంబర్ 39 రెఫర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈఎంఓస్ కూడా సేమ్ అదే విధంగానే ఉంటుంది అనమాట. మన ఇక్కడ పర్దానేషన్ ఉమెన్కి డెలివర్ చేసేటప్పుడు అనేది. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 120 ఓల్డ్ మాన్యువల్ ప్రకారం. సో న్యూ రూల్ నెంబర్ వచ్చేసి 99. న్యూ రూల్ వచ్చేసి 99 ఫ్రెండ్స్. డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అడ్రస్ టు మైనర్స్. సో ఇన్సూర్డ్ ఆర్టికల్స్ మైనర్స్కి ఏ విధంగా డెలివర్ చేయాలని చెప్తున్నారు. సో ఓల్డ్ రూల్ వచ్చేసి 120, న్యూ రూల్ వచ్చేసి 99 డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అడ్రస్ టు మైనర్స్. సో an ఇన్సూర్డ్ ఆర్టికల్ అడ్రస్ టు ఏ మైనర్ షుడ్ ఆల్వేస్ be delivered to him in the presence of the person in whose care he may be living at the time and after his signature or thumb impression and the receipt and acknowledgement has been attested by that person. సో జనరల్గా ఇన్సూర్డ్ ఆర్టికల్ వచ్చినప్పుడు ఆ మైనర్కి డెలివర్ చేయొచ్చు. బట్ డెలివర్ చేసిన తర్వాత ఆ మైనర్ ఎవరి ప్లేస్లో అయితే ఎవరి కేరింగ్లో అయితే ఉన్నాడో, ఇన్ హూజ్ కేర్ అంటే ఆ మైనర్ అనే పర్సను ఎవరి కేరింగ్లో ఉన్నాడో వాళ్ళ చేత ఈ మైనర్ ఉన్నాడు కదా, ఆ మైనర్ సిగ్నేచర్ కావచ్చు, థంబ్ ఇంప్రెషన్ని ఆ కేరింగ్ అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఆ రిసిప్ట్స్ కావచ్చు, అక్నాలజ్మెంట్ కావచ్చు, ఆ కేర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మైనర్ యొక్క సిగ్నేచర్ కావచ్చు, లేదా థంబ్ ఇంప్రెషన్ కావచ్చు, మార్క్ కావచ్చు, సీల్ కావచ్చు, ఏదైనా కానీ దాన్ని అటెస్టేషన్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ రూలింగ్లో వచ్చేసి మనం 100 పేమెంట్ ఆఫ్ ఈ మనీ అడ్రస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ అండి.